ఓకే. నాయకులు అని చేపియలేదు. అది వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు అభిమానులు ఉంటారు కదా, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరు ఇది వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు దీని వెనకాల అనేది ఎవరు ఇది లేదు. అది ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది అంతే. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. అధిష్టానం కూడా దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది. మొత్తం డీటెయిల్స్ ఫోటో విషయంలో సంబంధమే లేదు. నేను ఏదో ఊరికి వెళ్తాను, అది ఏదో ఊర్లో 2-3 గ్రూపులు ఉంటాయి ప్రతి ఊర్లో, అది అక్కడ జరిగిన షో, దానికి నాకేం సంబంధం లేదు. తీశారని చెప్పాడు. నేను నిద్రలో ఉంటే నేను అన్నాను, సరేలే నేను తర్వాత మాట్లాడతా, లేకపోతే ఆఫీస్ దగ్గర రమ్మని చెప్పాను. లేదు మా నాయకుడు బ్యానర్ ఎందుకు చింపినారంటే నేను అన్నాను, అది జనసేన ఫంక్షన్, అది నాకు సంబంధమే లేదు. అది నేను అన్నాను ఊర్లు కాబట్టి అది ఏమంటే గ్రూపులు ఉంటాయి, నాకు సంబంధమే లేదు అని అన్నాను. సరేలే నీకు తర్వాత మాట్లాడతానని మా వాడు అలీతో మాట్లాడుకున్నాను అని అలీ నంబర్ ఇచ్చాను. సరే అని నేను ఏం పట్టించుకోలేదు. సరే తాగి ఉన్నాడు కాబట్టి ఏమంతా పట్టించుకోలేదు, నార్మల్ ఇట్లా కాల్ వస్తుంటాయి కదా అని నేను ఏమంతా పట్టించుకోలేదు. సాయంత్రం కరెక్ట్ 7:30 అప్పుడు ఇద్దరు గేట్ బయట మా గేట్కి బైక్ అడ్డం పెట్టాడు. నాకు ఎవరో వచ్చి అన్న ఎవరో గేట్కి బైక్ అడ్డం పెట్టాడని చెప్పారు. నేను చెప్పాను, సరే తీయమని చెప్పాను ఆయనకి. తీయమంటే నాకు తర్వాత చెప్పాడు, వీడియో ఫోన్లో కాల్ చేస్తున్నాడని చెప్పారు. సరేలే ఆయనతో ఏం మాట్లాడతారులే అని, తాగి ఉన్నాడని నేను వెళ్ళిపోయినాను. ఇంకా కార్లో, నా ఫ్రెండ్ కార్లో నేను వెళ్తుంటే పరిగెత్తి వచ్చేసి కారు అద్దాన్ని గప్పని గుద్దినాడు. నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా అనుకుని బ్రేక్ కొట్టాను. ఏం రాన్నాను, మా నాయకుడిని అట్లా ఇది దూరం పెడతారు మీరంటే, అరే నాకు సంబంధం లేదురా బాబు అవన్నీ, నువ్వు ఎందుకు నా మీద ఇది చేస్తున్నావు అని చెప్పాడు. ఇంకా చేసుకోవడానికి వెళ్తే నేను మా వాళ్ళు అంతా ఇది ఆయన మీద కొట్టి పక్కన ఇది చేసా. ఫుల్ తాగి ఉన్నాడు ఆయన. తాగి ఉండి ఆయనతో పాటు ఎవరో ఇద్దరు వచ్చారని తెలుసు. 2 వచ్చారో 3 వచ్చారో నాకు ఐడియా చక్కగా లేదు. అది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి నాకు తీసుకుపోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇది జరిగింది. దాని తర్వాత ఆయన ఏమన్నాడో తెలియదు, కానీ సిఐ గారు అందరూ ఎంక్వైరీ ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, కానీ ఇట్లా పర్సనల్ గ్రజ్లు పెట్టుకోకూడదు. మన నంద్యాలలో ఇప్పుడు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా మనం నంద్యాల అనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఇది మీ చుట్టుపక్కన అంతా ఇది కూడా ఉండే కూడా, కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు. ఇంకా మీరు ఫారూక్ గారి గురించి కూడా మీకు బాగా తెలుసు. 40 years ఉన్నారు. అన్ని ఆల్ పార్టీ, వైసీపీ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, అందరూ టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని, పాత వాళ్ళు ఉండని, అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు. కానీ ఇది చిన్న అంటే నేనేమంటున్నానంటే, ఏదన్నా ఉంటుంది సరే, వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది, కానీ అంతా మనసులో పెట్టుకొని అదే పనిగా ఫోన్లు చేసి బెదిరించడము, మా లీడర్ ఇది అని ఉండకూడదు. ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు గ్రూప్ వాళ్ళది ఉంటుంది, ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు. ఎందుకంటే రేపు లీడర్లు ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతారు, మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే. దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ, ఎప్పుడూ మీరు దయచేసి ఒక్కడి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి. ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే చూశారు మీరు, అసలు నాకు సంబంధం లేదు, అది ఎక్కడనో ఊళ్ళో జరిగింది. అక్కడ కంపల్సరీ 2-3 గ్రూపులు ఉంటాయి. నంద్యాలలో ఏమంటే, నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది. మనం ఎప్పుడు గ్రూపిజం జోలికి కూడా వెళ్ళాము, అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము. దానికోసం నేను ఏమంటానంటే, ఇట్లాంటి రౌడీ రాజకీయాలు కానీ రౌడీజం కానీ మనం ఎక్కడా ప్రోత్సహించకూడదు. నంద్యాలలో ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కాదు, దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కల ఏమన్నా అవుతుంది, కానీ నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడు ఏం కాదు. అయితే కూడా ఒక చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి, కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడు గురించి ఎందుకు అని అట్లా మాట్లాడేది ఫస్ట్ టైం అనుకుంటాను. దానికోసం మనమంతా కొంచెం జాగ్రత్త ఉండాలి.
మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు. ఇంకొకటి చాలామంది నిన్న కూడా మేము చూసాము, మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు. అంటే నేను ఏమన్నా అంటే వాస్తవం లేకుండా ఏం రాయకండి. సరే మీరు, ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం. నేను కానీ మా అన్న కానీ మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు. ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే, అది తప్పులు రాస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది మనమే. దానికోసం మీరు దయచేసి ఏమన్నా